హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మా కిచెన్ ని చూపిస్తానండి. రీసెంట్ గా నేను ఒక షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది కామెంట్స్ లో అడిగారు కదా కిచెన్ టూర్ చేయమని. సో అందుకని ఈరోజు కిచెన్ టూర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ మధ్య నేను వైజాగ్ ఇట్లా టూరింగ్స్ కి కొన్ని ఊర్లకు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసినప్పుడు వాళ్ళు కూడా అడిగారు కిచెన్ టూర్ చేయండి, మీ షార్ట్ చూసామని. చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే రిలేటివ్స్ ఇలా అడుగుతూనే ఉన్నారు. సో ఇంతమంది అడుగుతున్నారు కదా, నేను కిచెన్ ఎలా చేయించుకున్నాను ఏంటి అని చూపిస్తాను మీకు. ఇది మేము రీసెంట్గా తీసుకున్నామండి, ఓన్ ఫ్లాట్. ఇది కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నాము. ఈస్ట్ ఫేసింగ్ 1600 SFT అండి, 3 బెడ్రూమ్. ఈ 3 బెడ్రూమ్లోనే నేను ఓపెన్ కిచెన్ చేయించుకున్నాను. ఈ ఇంటీరియర్ మొత్తం మాకు తెలిసిన అతనికే ఇచ్చామండి. మా కమ్యూనిటీలోనే మాకు తెలిసిన ఆయన ఉన్నారు, తనే చేశారు. మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇలా చేసుకోండి అని తను చెప్పారు. కాకపోతే ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకోవడం, అంటే ఈ గ్రానైట్ కానీ ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్నాము. మిగతాది మొత్తం తనే చేసి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి కిచెను. మేము అనుకున్నట్లే చేయించారు. సో ఎలా చేశారు, నేను ఎలా చేయించుకున్నాను అనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఐలాండ్ అండి. ఈ ఐలాండ్ని నేను వీడియో పర్పస్ కోసమే చేయించుకున్నాను. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఫస్ట్ నేను ఇదివరకు ఒక కిచెన్ టూర్ చేశాను కదా, దాంట్లో మీరు చూసే ఉంటారు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను రెసిపీస్ ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు అంతా హాల్లో తీసుకొచ్చి అన్ని ఇంగ్రీడియంట్స్ హాల్లో పెట్టుకొని టేబుల్ వేసుకొని చేసేదాన్ని. చాలా ఇబ్బందిగా అనిపించేది. అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా నేను వీడియో చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే వీడియోలు నేనే చేసుకుంటానండి. మొత్తం నేనే చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకుని అన్ని నేనే చేసుకుంటాను. అందువల్ల నాకు ఈజీగా ఉండడం కోసం ఈ ఐలాండ్ అయితే చేయించుకున్నాను. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. నేను కటింగ్ కానీ మొత్తం ఇక్కడే చేసుకుంటాను. వీడియో అప్పుడు జస్ట్ రెసిపీ అంటే వంట చేసేది మటుకు అక్కడ చేసుకుంటానండి. మొత్తం చూపించేది మటుకు దీని మీదే చూపిస్తాను. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫోటోషూట్ కూడా దీని మీదే చేస్తాను. అలాగే నాకు ఎప్పుడైనా ఫేస్ చూపించి వీడియో చేయాలి అనుకున్నప్పుడు నేను అక్కడి నుంచి సైడ్ నుంచి నిలబడి చెప్పలేను కదా, అందుకని ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడ నేను ఇండక్షన్ స్టవ్ పెట్టించుకున్నానండి. ఇది హాఫ్లే. ఇది చాలా మంది కామెంట్స్లో అడిగారు అంటే కంపెనీ నేమ్ ఏంటి అని చెప్పి. హాఫ్లే అండి ఇది. దీనివల్ల యూజ్ ఏంటంటే నేను ఎప్పుడైనా ఫేస్ చూపించి వీడియో చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ వీడియో చేయొచ్చు అని చెప్పేసి చేయించుకున్నాను. అలాగే కామెంట్స్లో కొంతమంది నేను ఇండక్షన్ మీద షార్ట్ పెట్టినప్పుడు అడిగారు, ఈ ఇండక్షన్ సరిగా పనిచేయదు, వేస్ట్ అది ఇది అన్నారండి. ఏం లేదు, బాగానే పనిచేస్తుంది. నాకు సరిగ్గా నేను ఆమ్లెట్ వేస్తూ షార్ట్ పెట్టాను కదా, నాకు సరిగా చేయడం అంటే నాకు కొత్త కదా, నేను ఎప్పుడు ఇంతవరకు ఇండక్షన్ మీద చేయలేదు. అందువల్ల నాకు సరిగా రాలేదండి. ఇప్పుడైతే ఓకే, పర్ఫెక్ట్ అయిపోయాను. ఇప్పుడు నేర్చుకున్నాను, అప్పుడప్పుడు చేస్తున్నాను కాబట్టి. అలాగే ఇండక్షన్ మీద ఏదైనా క్రాచెస్ అట్లా ఏమి గీతలు అలా పడకుండా ఇలాంటి స్టీల్ది ఒకటి ఇది ఐకియా నుంచి తెప్పించుకున్నానండి. ఇలా పెట్టేశాను. దీనివల్ల మనకి ఇండక్షన్ మీద ఏం గీతలు ఏం పడకుండా ఉంటుంది. ఈ స్విచ్ బోర్డ్ వచ్చేసి నాకు ఇక్కడ లోపల ఇచ్చారు. ఒకసారి ఇక్కడ రండి చూపిస్తాను. ఇక్కడ ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్ ఇచ్చారండి. ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకొని మనం దాని మీద ఏవైనా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే రెండు ప్యాన్లు పెట్టుకునేటట్టు ఇచ్చారు. కానీ ఒకటే ప్యాన్ పడుతుందండి, రెండు అయితే పట్టవు. ఎందుకంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇచ్చారు కదా. ఈ పెద్ద దాని మీదే ఆల్మోస్ట్ దీని మీదే చేస్తాను. ఈ చిన్న దాని మీద చిన్న చిన్న ప్యాన్స్ ఏమన్నా ఉంటే పడతాయి, కానీ రెండు ప్యాన్లు ఒకటేసారి పెట్టుకోవడానికి అయితే కుదరలేదండి. ఒకటే చేయొచ్చు మనం. సో ఇండక్షన్ గురించి అయితే అది. ఇది కాస్ట్ వచ్చేసి 34,000 అయ్యిందండి. సో ఈ ఐలాండ్ పైన అయితే ఇలా అండి. ఇప్పుడు ఐలాండ్ కింద స్టోరేజ్ చూపిస్తాను రండి మీకు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ట్యాండమ్ ఇచ్చారండి. ఇది హైట్ తక్కువ, చూడండి ఇంతే హైట్ ఉంది, చాలా హైట్ తక్కువ. ఇంటీరియర్ ఇంతే వస్తుందని చెప్పారు. సో పర్వాలేదు చేయండి, నేనేమన్నా ప్లేట్స్ అవి అరేంజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పాను. ఇక్కడ నేను వీడియోకి సంబంధించిన ప్లేట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నానండి. నేను వీడియో ఈ ఐలాండ్ మీదే తీస్తానని చెప్పాను కదా, తీసినప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాను అని వెతుక్కోకుండా ఈజీగా ఉండడం కోసం వీడియోకి సంబంధించిన ప్లేట్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు, బౌల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది హైట్ చాలా తక్కువ కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను డైనింగ్ హాల్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీని కింద వచ్చేసి ఇలాగా 2 ర్యాక్లు ఇచ్చారు. చూడండి ఒకసారి అండి. ఇక్కడ అంతా వీడియోకి సంబంధించిన బౌల్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ గ్లాస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి.
ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. అలాగే ఇక్కడంతా కుక్కర్లు పెట్టేశాను. ఈ కుక్కర్లు నేను జస్ట్ వీడియో కోసమే వాడతానండి, ఇంట్లో యూజ్ చేయను. ఇలా పెట్టుకున్నాను ఇటు సైడ్, ఇంకో సైడ్ చూపిస్తాను. ఇటు సైడ్ వస్తే ఇంకొక ర్యాక్ వచ్చింది. ఈ ర్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద గ్లాస్ బౌల్స్ పెట్టుకున్నాను, అంటే పిండి కలుపుకోవడానికి ఇట్లాగా ఉంటాయి కదా, ఇలాంటి గ్లాస్ బౌల్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను. ఒక దాంట్లో ఒకటి పెట్టి స్టైనర్లు అండి ఇవన్నీ. నాకు ప్లేస్ లేదు అందుకని స్టైనర్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇలాంటి స్టైనర్లు కింద వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసాను అనుకోండి మనకి గీతలు పడిపోతాయి, అందుకని ఇట్లా పేపర్ నాప్కిన్ వేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టడం వల్ల ఒకదానికొకటి గీత పడకుండా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ వీడియోకి సంబంధించినవన్నీ ఇలా ఐలాండ్ కింద ఈ విధంగా సర్దుకున్నాను. ఇంక ఈ ఐలాండ్ నుంచి ఇటు వస్తే ఇక్కడ చూపిస్తాను రండి మీకు. ఇది వచ్చేసి షింకు. ఈ షింకు నేను చాలా చిన్న షింకు పెట్టించుకున్నాను. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు పెట్టించుకున్నానంటే జస్ట్ వెజిటేబుల్స్ అవి కడగడానికి, చిన్న చిన్న ప్లేట్లు అలాంటివి కడుక్కోవడానికేనండి. దీన్ని పెద్దగా వాడను. మనం అంట్లు అన్ని వేసి తోమేసాం అనుకోండి మళ్ళీ పాడైపోతుంది. అందుకని ఇక్కడ నేను వాడకుండా బయట పెద్ద షింకు పెట్టించుకున్నాను, అంటే బాల్కనీలో పెద్ద షింకు పెట్టించుకున్నాను. అక్కడే పనమ్మాయి అంట్లు తోమడం అన్నీ అక్కడే చేసి అక్కడే బోర్లింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఆరిన తర్వాత తెచ్చి లోపల పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే వాడడం చాలా తక్కువ అండి. అలాగే ఈ ట్యాప్ వచ్చే లోపలికి డ్యూయల్ ట్యాప్ అండి. బోర్ నీళ్లు అలాగే మంజీరా వాటర్ రెండు వస్తాయి అనమాట. ఒక సైడ్ తిప్పితే బోర్ వాటర్ వస్తాయి, ఒక సైడ్ తిప్పితే మంజీరా వాటర్ వస్తాయి. రెండింటికి యూజ్ అయ్యేటట్టు పెట్టించుకున్నాను ఈ ట్యాప్ని. ఇది వచ్చేసి ఆర్ఓ ట్యాప్ అండి. ఈ ఆర్ఓ వచ్చేసి కింద పెట్టించుకున్నాను చూడండి, అండర్ సింక్ ఇది. ఎందుకంటే పైన అంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మాకు పాత దున్నింది, అది తీసేసి ఇలా కింద పెట్టించుకున్నాను. ఆక్వాగార్డ్ ఇది కనెక్షన్, దీనికి కనెక్షన్ ఈ ట్యాప్ అండి. ఇది మంచినీళ్ళ ట్యాప్. జస్ట్ ఇలా అంటే మనకి వాటర్ వచ్చేస్తాయి. ఇంక ఈ షింక్ నుంచి ఇలా పైకి వస్తే ఇలా గ్లాస్ ర్యాక్స్ పెట్టించుకున్నానండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి లైట్ వెలుగుతుంది. ఇలా క్లోజ్ అయిపోయింది అనుకోండి లైట్ ఆఫ్ అయిపోతుంది. సెన్సార్ లైట్స్ పెట్టించుకున్నాను లోపల, చూడడానికి బాగుంటుంది. నేను వీడియోలు చేసేటప్పుడు ఇవి కంపల్సరీ ఆన్ చేసుకుంటాను అనమాట. ఆన్ చేస్తే మీకు వెనక వీడియోలో బాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని ఇవి పెట్టించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్నాను అండి, ఇలా పెట్టుకున్నాను ఈ ర్యాక్లో. ఇంకపోతే ఇటు సైడ్ ర్యాక్లో వచ్చి ఇవి పెట్టుకున్నాను. మినప్పప్పు, పల్లీలు, కందిపప్పు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి నాకు తొందరగా ఈజీగా తీసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఇది క్లోజ్ చేస్తే ఇది చిమ్నీ. అటువైపు 2 కబోర్డ్స్ వచ్చాయి, ఇటువైపు 2 కబోర్డ్స్ వచ్చాయండి గ్లాస్వి. ఈ చిమ్నీకి ఇటువైపు వచ్చి దాన్ని ఇక్కడ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, టీ పొడి, చక్కెర ఇవన్నీ అంటే రెగ్యులర్గా తీసుకొని ఎప్పుడు యూజ్ చేసుకునే అన్నీ నేను అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా ఈ ర్యాక్లోకి వస్తే ఇవన్నీ నేను రేర్గా యూజ్ చేసేవి ఇక్కడ పెట్టానండి. ఎందుకంటే నాకు ఇక్కడ చెయ్యి అందడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అందుకని రేర్గా తీసుకోవాలి అనుకున్నవే ఇక్కడ పెట్టాను ఈ ర్యాక్లో. ఈ ర్యాక్ అయితే ఇంతే. ఇప్పుడు పోతే చిమ్నీ. ఈ చిమ్నీ వచ్చేసి ఎలికా కంపెనీ అండి. ఇది 16,000 పడింది. దీని కాస్ట్ వచ్చేసి స్విచ్ ఉంటుంది, అక్కడ స్విచ్ ఆన్ చేసేసి ఇలా పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆన్ అయిపోతుంది. మీ ఏ మోడ్లో పెట్టుకోవాలంటే 1, 2, 3 వరకు ఇచ్చారు, పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ ఆయిల్ అంతా ఎక్కువ చేస్తున్నప్పుడు ఇలా 3లో పెట్టుకోవాలని చెప్పారు, లేదంటే 1లో సరిపోతుంది. ఇది జస్ట్ ఇలా హ్యాండ్ మూమెంట్ కూడా ఉంటుంది, ఇలా కూడా ఆన్ చేసుకోవచ్చు. అని నేను ఎప్పుడు జస్ట్ ఇలా చేతితోనే చేస్తాను. ఇలా డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఆగిపోతుంది, ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. ఇకపోతే ఇది మొత్తం ఖాళీ ప్లేస్ అండి. జస్ట్ నేను బాగా నీట్గా ఉండడం కోసం ఇలా పెట్టించుకున్నాను. ఇదంతా ఓపెన్ లోపల, ఇదంతా బాగా అసహ్యంగా కనిపించకుండా ఉండాలని ఇది ఇలా చేయించుకున్నాను అనమాట. ఇంకా పోతే ఇది వచ్చి హాప్ అండి. ఈ హాప్ వచ్చేసి బోష్ కంపెనీ 4 బర్నర్స్ బోష్ కంపెనీ తీసుకున్నాను. ఇది హాబు నేను వేరేది అనుకున్నాను, కాకపోతే ఏంటంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు కూడా గృహప్రవేశం చేశారు. ఇది వాళ్ళ కోసం అని కొనుక్కున్నారండి, కానీ వాళ్ళకి సరిగ్గా ఫిట్ చేయలేకపోయారు, అందువల్ల తీసి పక్కన పెట్టేశారు. సరే వేస్ట్గా ఉంది కదా మీరన్నా పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు, అందుకని తీసుకొచ్చి మేము పెట్టుకున్నామండి. ఇది ఓల్డ్ మోడలే, న్యూ మోడల్ అయితే కాదు. ఇప్పుడు కొత్త మోడల్స్ చాలా వచ్చున్నాయి. నేనైతే ఇది అనుకోలేదు, వేరేది అనుకున్నాను, కానీ బాగానే ఉంది ఇది. ఇంకపోతే ఈ గ్రానైట్
నన్ను కామెంట్స్లో కొంతమంది అడిగారు, మీరు గ్రానైట్ ఎందుకు వేయించుకున్నారు, క్వాడ్స్ వేయించుకోవచ్చు కదా, ఇప్పుడు అందరూ క్వాడ్సే వాడుతున్నారు కదా అని అడిగారండి. సో క్వాడ్స్ కంటే కూడా గ్రానైటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. క్వాడ్స్ అంత స్ట్రాంగ్ ఉండదేమో అని నా ఫీలింగ్. కొంతమందిని నేను అడిగినప్పుడు కూడా క్వాడ్స్ కంటే గ్రానైటే బెస్ట్ అని చెప్పారు. అందుకని గ్రానైట్ వేయించుకున్నాము. ఇక్కడ వేయించేసాను కదా గ్రానైట్ అని చెప్పేసి నేను మొత్తం వేయించేసానండి. ఎందుకంటే మనకి క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, జస్ట్ ఇలా తుడుచుకుంటే నీట్గా అయిపోతుంది అని చెప్పి మొత్తం అంతా గ్రానైట్ వేయించుకున్నాను. ఈ గ్రానైట్ కూడా మేము ఇంటీరియర్ చెప్పింది కాకుండా పర్సనల్గా మేము చాలా షాపులు తిరిగాము ఈ గ్రానైట్ కోసం. అంటే ఎలాంటి చుక్కలు డాట్స్ లేకుండా మొత్తం ప్లెయిన్ ఉండాలి అని చెప్పి పర్టికులర్గా ఈ గ్రానైట్ వెతికి తీసుకొచ్చుకున్నామండి. గ్రానైట్ కాస్ట్ బాగానే పడింది, ఒక 30,000 దాకా అయ్యింది. అన్నిటికీ కలిపి కిచెన్ మొత్తానికి కలిపి గ్రానైట్ వేయించాను కదా, 30,000 అయింది. ఈ గ్రానైట్ చాలా షాపులు తిరిగితే కానీ మాకు దొరకలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు దీని గురించి. అంటే ప్యూర్ బ్లాక్ అని, సోమవారం గ్రానైట్ అని, ఇలా రకరకాల పేర్లన్నీ చెప్పారు. సో పేర్లేమో నాకైతే అంత పెద్ద ఐడియా లేదు, కానీ నాకైతే ప్యూర్ బ్లాక్ కావాలి అని చెప్పి అడిగి మరీ తెచ్చుకున్నాను. థిక్నెస్ని బట్టి కాస్ట్ ఉంటుందంట. అంటే ఈ గ్రానైట్ మాకు తెలీదు, మేము ఫస్ట్ చూసినప్పుడు ఈ థిక్నెస్ అనేది చాలా పల్చగా ఉంది. మాకు ఇంటీరియర్ చెప్పారు ఈ థిక్నెస్ని బట్టి కాస్ట్ ఉంటుంది, దీన్ని బట్టి తీసుకోవాలి అని. సో నాకు అర్థం కాలేదు కాబట్టి మేము ఇంటీరియర్నే అడిగాము. మాకు ఈ టైపే కావాలి, ఇదే కావాలి, ఎక్కడ దొరుకుతుందో అదే తెచ్చేయండి అంటే లాస్ట్కి తనైతే వాళ్ళు తెలిసిన షాప్కి తీసుకెళ్ళి ఇప్పించారు ఇది. ఇంకపోతే ఈ స్టవ్ కింద ర్యాక్స్ చూపిస్తాను రండి. ఇవి ట్యాండమ్స్ అంటారు వీటిని. జస్ట్ మనం ఈ ట్యాండమ్స్ కూడా ఒక్కొక్క ట్యాండమ్ వచ్చేసి 7,000 to 8,000 దాకా ఉందండి. చూడండి ఇలా స్మూత్గా మనం ఇలా తీసి ఇలా వేస్తే ఇలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి 5 ట్యాండమ్స్ వచ్చాయి. ఈ ట్యాండమ్స్లో నేను ఏమేమి సర్దుకున్నాను చూపిస్తాను రండి. ఇది ఫస్ట్ది. దీంట్లో వచ్చేసి ఇక్కడ ప్లేట్లు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను, రెగ్యులర్గా మనం యూజ్ చేసేవన్నీ. ఇటు సైడ్ వస్తే చిన్నవి 2 వచ్చాయండి. కట్లరీ స్టాండ్ ఇది చూడండి. ఇదంతా స్పూన్లు గరిటెలు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. చిన్నదే వచ్చింది, మామూలుగా కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయండి, కానీ నా కిచెన్కి తగ్గట్టు ఇక్కడ కొంచెం చిన్నదే వచ్చింది. దాంట్లోనే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా దీని కింద వచ్చేసి ఇంకొకటి చిన్నదండి. దీంట్లో చిన్న గిన్నెలు గ్లాసులు ఇవి ఈ విధంగా పెట్టుకున్నాను. పెద్దవి రాలేదు కాబట్టి దీనిపైన ఇంకొకటి పెద్ద ట్యాండమ్ వచ్చింది. దీని కింద ఇక్కడ వచ్చేసి డైలీ యూజ్ చేసే గిన్నెలు ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడ 5 ట్యాండమ్స్ ఈ విధంగా వచ్చాయి. ఇకపోతే ఈ ట్యాండమ్స్ నుంచి మూలకి వస్తే ఈ విధంగా పెట్టుకున్నానండి. నాకు ఇంటీరియర్ అతను ఏం చెప్పారంటే ఇక్కడ కార్నర్ యూనిట్ పెట్టించుకోమని చెప్పారు. కార్నర్ యూనిట్ పెట్టించుకున్నాను అనుకోండి, నాకు ఇన్ని సామాన్ పట్టవు. అంటే ఇవన్నీ చూడండి ఎన్ని పట్టాయి, లోపల కూడా ఇంకా ఉన్నాయి. నేను అంటే ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా రేర్గా యూజ్ చేసేవన్నీ లోపల పెట్టేశాను. ఇన్ని పట్టవు కాబట్టి నేను కార్నర్ యూనిట్ పెట్టించుకోలేదు. ఈ విధంగా మొత్తం వదిలేసేయండి, ఇలా క్లోజ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చేయించుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లు, ఈ ర్యాక్ మొత్తం మిక్సీ జార్లు పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ పెట్టుకున్నానండి. నేను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టుకోను, ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది. అన్నీ ఇరికిచ్చి పెట్టేసుకుంటే నాకు అంత ఇష్టం ఉండదు. ఇంక ఇటు సైడ్కి వస్తే ఇటు ఇంకొక ర్యాక్ ఉంది. ఇది బియ్యం పెట్టుకోవడానికి అండి, బియ్యం కట్ట వేసుకోవడానికి. ప్రస్తుతానికి బియ్యం అయిపోయాయి ఇంట్లో, అందుకని ఇక్కడ నేను బియ్యం పెట్టలేదు, తెప్పించాలి. అంటే ఇంటికి తీసుకొచ్చే వేస్తారు. తను వేస్తానన్నారు కానీ ఇంతవరకు రాలేదు. అలాగే ఇక్కడ యూజ్ చేసిన ఈ మెటీరియల్ మొత్తము అకర్లిక్ అండి. మాకు ఇంటీరియర్ ఏంటంటే ఈ అకర్లికే పెట్టించుకోండి, మీకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుందని చెప్పారు. సో వారు చెప్పిన విధంగానే అకర్లిక్ పెట్టించుకున్నాము. చాలా బాగుందండి. జస్ట్ మనం ఇట్లా ఏదైనా క్లాత్ పెట్టి ఇట్లా తుడిస్తే చాలు. మనం వైట్ పెట్టించుకున్నామేమో ఇట్లా మరకలు పడిపోతాయి, మెయింటెనెన్స్ ఉండదేమో, ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ వైట్ అయినా కానీ జస్ట్ మనం క్లాత్ పెట్టి తుడిస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇకపోతే ఈ వుడ్ మొత్తం వచ్చేసి BWP అండి, వాటర్ ప్రూఫింగ్. ఇది వేయించుకుంటే మీకు ఒక 15 years వరకు ఏమి ఇబ్బంది ఉండదు. నీళ్లు పీల్చుకోవడం కానీ, ఆ చెమ్మ తగిలి ఇవన్నీ పాడైపోవడం కానీ ఏమి ఉండదని చెప్పారు. అందువల్ల ఇవే చేయించుకున్నాము. ఇవి కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయ్యాయండి ఇదంతా కూడా. ఇది బాల్కనీ, అటు సైడ్ వాష్ ఏరియా వచ్చింది, అది బాల్కనీ డోరు. ఈ బాల్కనీ మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఈ డోర్ నుంచి ఇటు పక్కకు వస్తే ఇది ప్యాంట్రీ యూనిట్ అండి.
ఇలా గ్లాస్ డోర్ ఇచ్చారు. ఈ ప్యాంట్రీ యూనిట్ నేను అడిగి మరీ చేయించుకున్నాను. ఎందుకంటే నేను ఇదివరకు ఈ పచారీ సామాన్లు ఇవన్నీ నేను హాల్లోనే పెట్టుకునేదాన్ని. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండడం కోసం నేను ఈ ప్యాంట్రీ యూనిట్ పెట్టించుకున్నాను. ఇది ఒక 80,000 దాకా అయ్యిందండి. అంటే మొత్తం ఈ ప్యాంట్రీ యూనిట్ మొత్తము ఇవి ట్యాండమ్స్ అంటారు వీటిని. ఇది ఒక్కొక్కటి 7 నుంచి 8,000 మధ్యలో పడింది. ఇది జస్ట్ ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది. మనం ఇలా అన్నామంటే సామాన్లన్నీ సగానికి సగం దీంట్లోకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ చూడండి, పికిల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇది మొన్న చేశాను కదా మామిడికాయ తురుము పికిల్, సగం అయిపోయింది అప్పుడే. ఇక్కడ వచ్చేసి బాబుకి స్కూల్కి క్యారేజ్ బాక్స్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అంటే ఉదయాన్నే హడావిడి లేకుండా తీసుకోవడానికి కనిపిస్తూ ఉంటే నాకు ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవన్నీ గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లు వీటిల్లో పెట్టేసాను లోపల. ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నాను. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ చూడండి మసాలా దినుసులు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ మసాలా దినుసులు కూడా హడావిడి లేకుండా, అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఎక్కడ పెట్టామో అనుకోకుండా ఇలా డబ్బాల్లో ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను. అన్నిటిలో ఇదే విధంగా పెట్టుకున్నాను. ఇవన్నీ మసాలా పెట్టుకున్న స్టోరేజ్ అండి. ఇప్పుడు కిందకు వచ్చేస్తే ఇలా 1 kg ప్యాకెట్స్ తెప్పించుకుంటానండి. గ్లాస్ జారుల్లో పోసుకుంటాను కదా, అవి అయిపోయిన తర్వాత ఈ 1 kg ప్యాకెట్ మళ్ళీ వాటిలో నింపేసుకుంటూ ఉంటాను. అంటే అన్నీ ఒకటేసారి కాకుండా ఈ విధంగా పెట్టుకుంటాను అన్నీ. ఇంకా కిందకు వస్తే ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా వాడిన తర్వాత ఈ కవర్లకి ఈ విధంగా పెట్టేసి లోపల పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా కింద పోతే కింద ర్యాక్లో ఇలా సోపులు, ఆయిల్ ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను కింద. నాకు చాలా యూజ్ అవుతుంది ప్యాంట్రీ యూనిట్. నేను అనుకున్నట్టే చాలా యూజ్ అవుతుంది. ప్యాంట్రీ యూనిట్కి ఇటు సైడ్ వచ్చామనుకోండి, ఇది వచ్చేసి నేను ఓవెన్ కోసమే చేయించుకున్నానండి. నెక్స్ట్ ఈ ఓవెన్ కింద వచ్చేటప్పటికి ఈ ర్యాక్ చూపిస్తాను. ఇక్కడ ఒక ర్యాక్ వచ్చింది. ఈ ర్యాక్లో నేను డైలీ యూజ్ చేసే హాట్ బాక్స్లు అవి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక కుండలు పెట్టుకున్నాను. ఈ మధ్య జస్ట్ తెప్పించాను వీటిల్ని, ఇంకా వాడలేదు. వీటిని క్లీన్ చేసి వాడాలి. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంక ఈ ర్యాక్ పోతే ఇక్కడ వచ్చేసి బాస్కెట్స్, ఇలా బాస్కెట్స్ వచ్చాయి 2 బాస్కెట్స్. ఇప్పుడు అందరి ఇళ్లలో ఆల్మోస్ట్ అందరూ పెట్టించుకుంటున్నారు వీటిల్ని. 2 బాస్కెట్స్ వచ్చాయి. ఈ పైన ఏమన్నా చిప్స్ ప్యాకెట్లు, ఏమన్నా మా బాబుకి ఏమన్నా తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి దీంట్లో పెడుతూ ఉంటాను. ఇక్కడ కింద వచ్చేసి ఆనియన్స్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా ఈ ఓవెన్ నుంచి ఇలా పైకి వస్తే ఇక్కడ ఒక 2 ర్యాకులు ఇచ్చారు. జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను టోస్టరు, బాయిలరు, ఇది వచ్చేసి వెయిట్ మిషన్ అండి. నేను వీడియోలు చేసేటప్పుడు వెయిట్ చూసుకోవాలి, ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఏంటి అని చూసుకోవడానికి ఒక చిన్న వెయిట్ మిషన్ కూడా తెప్పించుకున్నాను. దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లు, శాండ్విచ్ మేకరు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది ఎగ్ బాయిలరు. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని వీటిలో పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక బయట అంతా కనిపిస్తూ ఉండడం దేనికని, నీట్గా ఉంటుంది కదా అని. ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా చేయించుకున్నాను. ఇంకపోతే పైన స్టోరేజ్ మొత్తం పైన ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా వాడనివన్నీ ఇలా పైన పెట్టేసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఇది కూడా ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత తీసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకపోతే బాల్కనీ చూపిస్తాను ఒకసారి రండి. బాల్కనీ అయితే ఇదిగోండి ఇలా వచ్చిందండి. వాష్ ఏరియా ఇది మొత్తము. ఈ వాష్ ఏరియాలో వచ్చేసి ఇది ఇక్కడ నేను పెద్ద షింక్ చేయించాను చూడండి. ఇలా చేయించడం వల్ల నాకు పనమ్మ ఇచ్చినప్పుడు అంట్లు అన్నీ ఇక్కడే తోమేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ పైన వచ్చేసి నేను అన్ని ఐరన్ ప్యాన్స్ పెట్టాను చూడండి. ఐరన్ ప్యాన్స్కి వాడేసిన తర్వాత ఆయిల్ రాసి పెట్టేయాలండి. ఆయిల్ రాసి పెడితే మనకి నీట్గా ఉంటాయి. ఆయిల్ రాసి పెట్టినప్పుడు లోపల పెట్టినప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం జిడ్డుగా తగులుతూ ఉంటుంది. అందుకని నేను ఇలా బయట పెట్టేసుకున్నాను. మనం వాడుకునేటప్పుడు ఎలాగో మళ్ళీ క్లీన్ చేసుకొని వాడుకుంటాం కాబట్టి ఐరన్ ప్యాన్స్ వరకు ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నేను బండ ఇచ్చేసానండి. ఇది మొత్తం గ్రానైటే, నీట్గా ఉంటుంది చూడడానికి అని చెప్పి ఇక్కడ పెట్టేశాను. తోమిన అంట్లు అవన్నీ ఇక్కడ బోర్లింగ్ చేసి వెళ్తుంది అమ్మాయి. ఇది 2 చాటలు ఇక్కడ పెట్టుకున్నాను. ఏదన్నా చెరగాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా కానీ ఆ చాటలు నాకు కంపల్సరీ అవసరం. అన్నీ నేను దాంట్లోనే చేస్తాను.
అలాగే మనకి గ్యాస్ పైపు ఇక్కడ ఈ విధంగా పైప్ లైన్ పెట్టారు. గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది, బాల్కనీలోనే పెట్టిచ్చేసాను. ఈ పైప్ లైన్ ద్వారానే మనకి గ్యాస్ కనెక్షన్ అనేది లోపలికి ఇచ్చేస్తున్నారు. అంటే సిలిండర్ లోపల పెట్టకుండా ఇక్కడ వాష్ ఏరియాలోనే పెట్టేశారు. సో ఇంకా వాష్ ఏరియా అయితే ఇదనమాట. ఈ స్పేస్ అంతా మనకి ఓపెన్ కిచెన్ కదా, ఇలా నడవడానికి. అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, అది హాల్ అండి. దీనికి అంటే కిచెన్ కి ఆపోజిట్ లో హాల్ ఉంటుంది, అటు సైడ్ డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ హాల్ కి మనం కనిపిస్తూనే ఉంటాము, హాల్లో ఉన్న వాళ్ళందరికీ కిచెన్ అయితే ఈ విధంగా వచ్చింది. 2 సైడ్లు ఎటు నుంచి అయినా రావచ్చు లోపలికి. ఇంక ఇక్కడ పోతే ఇక్కడ గోడ ఉందండి, ఇక్కడ దాకా గోడ ఉంది. ఈ గోడ మేము తీసేసాము, గోడను తీసేసి ఇలా ఓపెన్ కిచెన్ చేయించుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కి ఇటు సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు. ఈ వాష్ బేసిన్ ఇలా పెట్టించుకున్నాం మేము. ఈ మిర్రర్ వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాము. ఈ వాష్ బేసిన్ కూడా నేను కింద గ్రానైట్ ఎక్కిచ్చేసాను. అలాగే ఇది వచ్చేసి మామూలు ప్లెయిన్ గోడ ఉంది. దీనికి మేము దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా టైల్స్ ఇచ్చాం, వైట్ టైల్. ఇక్కడ కూడా వైట్ వేసేస్తే ఇది 2 కలిసిపోతాయి, అంత బాగుండదు చూడడానికి అని ఇక్కడ వచ్చేసి బ్లాక్ వేయించుకున్నాము. అంటే ఫస్ట్ ఇది వేసేసారు, ఇది వేసిన తర్వాత ఇక్కడ కూడా వేస్తే బాగుంటుంది, అంటే ఈ ఏరియా వరకు చూడడానికి బాగుంటుంది కదా అని బ్లాక్ తీసుకొచ్చి బ్లాక్ వేసాము. ఇలా బ్లాక్ వైట్ 2 కాంబినేషన్, అంటే కిచెన్ కూడా బ్లాక్ వైట్ ఉంది కదా, అందుకని ఇలా చేయించుకున్నాము. సో కిచెన్ వర్క్ అయితే ఇంతే అండి. సో నా కిచెన్ అయితే ఇదే అండి, సింపుల్గా చేయించేసుకున్నాను. ఇంకా డీప్ గా నేను ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. ప్యాంట్ యూనిట్ కానీ, హాబ్ కానీ, ఈ చిమ్నీ గురించి, వీటిలన్నిటి గురించి డీప్ గా చెప్పలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. జస్ట్ క్యాజువల్ గా చూపించాను మీకు కిచెన్ ఇలా ఉంది అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మరి నా కిచెన్ నచ్చిందా అండి? మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.